రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వంపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం ఉండి ఎంఆర్ఓ ఆఫీసులో తాను నామినేషన్ వేస్తారని ట్రిపుల్ ట్వీట్ చేశారు. ఇందుకోసం ఎంఆర్ఓ ఆఫీసుకు భారీ ర్యాలీగా బయలుదేరనున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొనాలని ట్రిపుల్ కోరారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజును స్వయంగా కలిసి తన విజయానికి సహకరించాలని అభ్యర్థిస్తానని ఆయన తెలిపారు. వాస్తవానికి తొలుత రఘురామ నర్సాపురం ఎంపీ సీట్ను ఆశించారు. అయితే కూటమి పొత్తులో భాగంగా నర్సాపురం టికెట్ బీజేపీకి దక్కింది. దీంతో గత కొద్ది రోజులుగా రఘురామ పరిస్థితి ఏంటనే చర్చ జరిగింది. ఈ విషయమై ఆయన ఘాటుగానే స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు కూడా. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో రఘురామ టీడీపీలో చేరారు. కొద్ది రోజులుగా ఉండి సీటుపై గందరగోళం కొనసాగుతుండగా మొత్తానికి తనకే ఉండి టికెట్ ఖాయమైనట్లు రఘురామ ప్రకటించారు. ఉండి నుంచి తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు పేరుని టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. కాగా తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ స్థానాన్ని రఘురామకు కేటాయించి మంతెన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సమన్వయకర్తగా నియమించింది. అలాగే మంతెనను నరసాపురం లోక్సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షునిగా నియమించింది అధిష్టానం. దీంతో రఘురామకృష్ణరాజుకు లైన్ క్లియర్ అయింది. ఇన్నాళ్లు రఘురామకు టీడీపీ టికెట్ విషయమై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.